దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈ రోజున నీవు దేనిని గురించి చింతిస్తున్నావో, దేనిని గురించి బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నీవు కలవరపడుతున్నావో అవన్నీ దేవునికి తెలుసు. కాబట్టి నీవు వాటి వైపు చూస్తూ నీవు దిగులు పడుతూ, భయపడుతూ, చింతిస్తూ కదా నిరాశలోకి వెళ్ళిపోయి నీ జీవితాన్ని సాతానుకి అప్పగించుకోకుండా ఇటువంటి సమయంలో ఏమి చేయాలి అని దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నాడంటే, ఏ విషయంలోనైనప్పటికీ అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ నీవు చింతించవద్దు అంటున్నాడు. దేనిని గురించి మీరు చింతపడకూడి కానీ అంటున్నాడు. అంటే అది ఏ సమస్య అయినా కావచ్చు. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఒకవేళ ఈరోజు నువ్వు చింతపడుతూ ఉన్నావేమో, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో నీవు అనుకున్న దానిని అనుకున్నటువంటి స్థితిలో నువ్వు లేవని కృంగిపోతూ ఉన్నావేమో, అది ఏ విషయమైనప్పటికీ ఈ రోజున దేవుడు నీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే, చింతించవద్దు. ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, అక్కడే రాయబడిందండి, ప్రతి విషయములో ఏమి చేయాలంట, దేవునికి నీవు నీ సమస్యలన్నీ చెప్పుకోవాలంట, నీకున్న బాధలన్నీ చెప్పుకోవాలంట, నీకున్న ఇబ్బందులన్నీ చెప్పుకోవాలంట. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనలు, అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకో, దేవునితో నువ్వు చెప్పుకో. ఖచ్చితంగా దేవుడు నీ పక్షమున ఉండి నీవున్నటువంటి స్థితిలో నుంచి పైకి లేపగలడు. నీకున్నటువంటి ప్రతిదీ ఆశీర్వాదకరంగా మార్చగలడు. కాబట్టి నీవు చింతించి, నువ్వు భయపడి, నువ్వు కలవరపడి కదా దేవునికి దూరమైపోక, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని, దేవునికి మొరపెట్టుకొని అన్నిటిలో నువ్వు జయం పొందాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ ఉన్న స్థలములోనే మోకరించు. నీ పక్షముగా తండ్రి అయిన దేవునికి కదా ప్రార్థించటానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. కళ్ళు మూసుకుందామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున నీ ప్రియ బిడ్డలైన వారు ఎటువంటి భయముతో ఉన్నారో, కలవరముతో ఉన్నారో, దిగులుతో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో మీరు ఎరిగి ఉన్న తండ్రివయ్యా. అయ్యా, నీ పిల్లలైన వారు కన్నీరు విడుచుట నువ్వు తట్టుకోలేవు. కాబట్టి నీ పిల్లలైన ఎటువంటి స్థితిలో భయపడుతున్నారో, కలవరపడుతున్నారో, చింతిస్తున్నారో వారందరి చింతల నుంచి విడిపించి, వారందరి భయాల నుంచి విడిపించి ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డలను ఎక్కించి నీ కృపలో వర్ధిల్ల చేయమని నీ సన్నిధిలో కనిపెట్టుకొని విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి జయం పొందుకొని, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశారనే ఒక గొప్ప సాక్ష్యాన్ని మేము వినటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.